లేనివారు, వీలు కాని వారు తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, సర్వాధికారి అయిన ప్రభువు, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో తన ప్రభువా, నీ మందిరంలో కూడుకుని మేమందరం స్తుతులు చెల్లించినప్పుడు, నీ సన్నిధిలో తన ప్రభు వాక్యం కొరకు ప్రార్థించి అడిగినప్పుడు నాయన, మా వ్యక్తిగత జీవితాల్లో ఉన్న అవసరతలు అడిగినప్పుడు తన ప్రభువా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచావు తండ్రి. మొట్టమొదటిగా నీ సన్నిధిలోకి ప్రవేశించాలని, క్రమం తప్పకుండా ఆరాధనకు రావాలని, వచ్చిన ప్రతి ఒక్కరూ మోకరించి నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లించాలని వారంతా కాచి కాపాడినందుకు, మరలా తన ప్రభువా ప్రార్థన చేసి సిద్ధపడి ఉండాలని, నాయన హృదయాన్ని సిద్ధపరచుకోవాలని, నాయనగో తన ప్రభువా ఆలయంలో తన ప్రభువా ఆనందగానము చేయాలని, సంతోషించాలని, నాయన దశంభాగము తీసుకురావాలని, నాయనగో తన ప్రభువా ఆలయంలో తన ప్రభువా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, నాయనగో తన ప్రభువా ప్రత్యేకంగా నాయన ఆనందగానం చేయాలని, ధ్యానము చేయాలని, నాయన ప్రత్యేకంగా ప్రార్థన సిద్ధపడి ఉండాలని, మా హృదయాన్ని సిద్ధపరచుకోవాలని, కానుకలను సిద్ధపరచుకోవాలని, నీ మందిరంలో ఆహారం ఉన్నట్లుగా తన ప్రభువా ఆకాశవాకంలో విప్పి మీరు కుటుంబరిస్తున్నట్టు ఆశీర్వాదాలు మేము పొందుకోవాలంటే మాకు చెప్పింది ప్రతిదల్లా చేయాలని తన ప్రభువా మీరు మాట్లాడారు. అందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. మరి ఎవరైనా ఇప్పటివరకు దశంభాగం అవ్వకపోతే వారు దశంభాగం ఇచ్చేలాగా ఆశీర్వదించింది తన ప్రభువా. ఇప్పటివరకు పిడికలు తీయకపోతే పిడికలు తీసేలాగా వారి చేతులను బలపరచండి తన ప్రభువా. ఇప్పటివరకు మాకు ఇచ్చిన ఆహారము మీద చేయి వేసి ప్రార్థన చేసుకునే స్థితిలో ఉంటే ఇప్పటి నుంచి ఆహారం చేసి ప్రార్థన చేసుకున్న ఆయన శక్తిని పొందుకుని తన ప్రభు నీ కొరకు వాడబడే దేహంగా మలచండి, మార్చండి. వారి ఎముకలకు సత్తు, వారి దేహమునకు ఆరోగ్యము, వారి మనస్సుకు నెమ్మది దయచేయండి తన ప్రభువా. నేను ఇప్పటి వరకు తన ప్రభువా క్రమమైన ఆరాధన లేకపోతే ఆరాధనలో తన ప్రభు ధ్యానించే మనసును దయచేయండి. నీ ప్రసన్నతను చూడడానికి వీలు కలుగు చేయండి. జీవితకాలం అంతా నీ మందిరంలో నివాసం ఉండే భాగ్యం దయచేయండి. నేను తల వంచిన పురుషులను, స్త్రీలను, యవ్వన బిడ్డలను, పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా తన ప్రభు కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి తన ప్రభువా. నాయన దావీదు ప్రార్థించింది, దేవా నా కుటుంబం నిత్యము నీ సందులో ఉండేలాగున నీ కృప నాకు దయచేయమన్నాడు తన ప్రభువా. ఆ రీతిగా కుటుంబంలన్నింటిలో తన ప్రభువా తల వంచిన ప్రతి దేని కుటుంబాలని, ప్రార్థించిన ప్రతి దేని కుటుంబాలని, నాయన పాటలు పాడిన ప్రతి దేని కుటుంబాలు తన ప్రభువా మీ సన్నిధిలో నిత్యము మీ సందులో నేను కనబడే కుటుంబాలుగా తీర్చిదిద్దని తన ప్రభు కృప చూపించమని, సహాయం దయచేయమని, నాకు బలహీనతలో ఉన్న వారి బలహీనతలు విడిపించండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ముడి స్వతపరచండి, గర్భఫలాలు లేని బిడ్డలు గర్భఫలాలు దయచేయండి. నన్ను గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలకి తన ప్రభు సంపూర్ణ ఆర్జుమ శక్తి కలగచేయండి. కృపమ్మ గారు మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు. దీర్ఘాయుతో నింపి నీ సాక్షిగా వాడుకోండి తండ్రి. సుశీలమ్మను కూడా ముడి స్వతపరచండి తన ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు. మరి ఇంకొన సువర్ణమ్మ గారికి సంపూర్ణ ఆర్జుమ శక్తి బలం దయచేయండి. మరి తన ప్రభు నూతనంగా మా మధ్యకు వచ్చిన తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు. ఆమె ఆలోచన నెరవేర్చండి, ఆమె కోరిక నెరవేర్చండి, కృప చూపించి నడిపించింది ప్రభువా. ఆయన ఇగో పాడి పంటలు కలిగి ఉన్నారు నాయన, మరి కోతలు కోసుకుని ఉన్నారు, మరి పంటలు చేతులకు వచ్చేస్తుంది ప్రభువా. నీ సందులో ఏ విధంగా అర్పణ చేయాలో వారికి తెలియచేయండి ప్రభువా. వారి పాడి పంటలు దీవించండి, ఆశించండి. ఏ చెడ పురుగైనను ఏ చీడైనా తన ప్రభు పట్టి వారి నష్టం కలిగి చేయకుండా తన ప్రభువా రెండవ పంటలో కూడా యోగ్యులుగా తన ప్రభు ఆశీర్వాదానికి వారసులుగా తీర్చిదిద్దమని, కృప చూపించమని, సహాయం దయచేయమని తన ప్రభువా. పురుషులు మీరు జ్ఞాపకం చేసుకోండి, నాని జ్ఞాపకం చేసుకోండి, డేవిడ్ జ్ఞాపకం చేసుకోండి, నన్ను అభి జ్ఞాపకం చేసుకోండి, మనసుని జ్ఞాపకం చేసుకోండి, నన్ను తన ప్రశాఖర్ జ్ఞాపకం చేసి, ప్రదీప్ జ్ఞాపకం చేసుకోండి, అలా సత్యబాబు గారిని జ్ఞాపకం చేసుకోండి తన ప్రభువా. మరి ఇంకా అనేక మంది పురుషులు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరచమని. మరలా తన ప్రభు రేపు శుక్రవారం మేమందరూ సిద్ధపడి మీ నామాన్ని మహింపరచడానికి ఆయత్తపరచమని, స్త్రీలైన వారందరినీ దీవించి ఆశ్రయించి చురుకు కలిగిన స్త్రీలు వాళ్ళు ఎబ్రీ స్త్రీలు వారు ప్రార్థన చేసేవారుగా, పాటలు పాడేవారుగా, సంతోషగానము ఆనందగానము యాకోబు దేవుని స్తుతించులాగిన తన ప్రభువా నీ ఆత్మచేత నింపి, నీ శక్తి చేత నింపి, నీ కృపలో బలపరిచి భద్రపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.